ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ రోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే నేనేనా ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు చూసుకోబల్లా 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఎవరు రాదే అడ్డమైన పిల్లలని ఎండ చేరుండ నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని అమ్మ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమైందిరా? ఏమి నవ్వేవరా చిన్న రాజా? ఈ రోజు భీమవరంలో అడుగు పెడితే పిస్తా ఉన్న ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానాన్ని అయితే చూపించు. నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా. పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ రోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితి, సమస్యల సుడిగుండంలో పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆక్వా రైతులు అనంటే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, మన రైతన్నకు మాత్రం పండగే పండుగ. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ కష్టాలు నాకు తెలుసు, ఎందుకు అరుస్తున్నావు? నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకు అడుగుతుంటాడికా? చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాం. నాకే బతకొద్దు. మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. అవునా? నిజమా? ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో సహా నరికేస్తాడు. ఓన్లీ వన్స్ ఫసక్. 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. థియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు.